పుల్వామా ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన జవాన్లకు నివాళులర్పించింది ప్రొద్దుటూరు అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ. ఈ కమిటీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులోని ముస్లిం మైనార్టీలు స్థానిక షాహుసిన్ వలి దర్గా నుంచి ఉగ్రవాదాన్ని అణచివేయాలంటూ ప్రదర్శన నిర్వహించారు. దర్గా నుంచి మొదలైన ర్యాలీ గంగమ్మ దేవాలయం వీధిగా పుట్టపర్తి సర్కిల్ వరకు సాగింది. మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముక్త్యార్, మైనార్టీ నాయకులు భారత్ బషీర్, వక్ఫ్ బోర్డు జిల్లా అధ్యక్షుడు జాకీర్, మున్నా, కౌన్సిలర్లు రఫీ బాబయ్య, లాయర్ లాలు సాహెబ్, మాజీ కౌన్సిలర్ అమీర్ బాషా, నూరి, ఖలీల్, ఇతర మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జవాన్లను బలి తీసుకున్న ఉగ్రవాదులను ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు. ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని, కొందరు ఉగ్రవాదులు ఇస్లాంను అడ్డం పెట్టుకుని హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని, దీన్ని దేశంలోని ప్రతి ముస్లిం ఖండిస్తున్నారన్నారు. భారత జవాన్లకు మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలిచారన్నారు. కేంద్రం తక్షణం ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చర్యలు చేపట్టాలని మైనార్టీ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నశించాలని ఎన్నో ముక్కలాంటి చంద్రుడి ఎండనక వాడనక నీరు లేక చలికి తట్టుకోలేక భార్య పిల్లలు వదిలి వారు అనుభవించిన ఒక ఉద్యమాన్ని పూర్ణ స్థాయికి ప్రపంచం దేశాలంతా గర్వించదగ్గ విధంగా మనమందరం ప్రతి జిల్లా నుంచి ప్రతి రాష్ట్రం నుంచి సోదరులందరికీ దాన్ని కబ్జాలి. మరి మన భారత జవాన్లు ఈరోజు దేశ సంరక్షిస్తూ ఉన్నారు. మరి అటువంటి వారిపై ఇటువంటి చర్యను మన భారతదేశం పౌరులందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాశ్మీర్ లోయలో ఎన్నో సమస్యలను సృష్టిస్తున్న ఈ ఉగ్రవాదులు కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి మన భారత సైన్యం 42 మంది అమరులైనారు. ఆ చర్యకు నిరసనగా ఈరోజు అంజుమన్ అహ్లే ఇస్లాం పుట్టుటూరు నిరసన తెలుపుతూ భారతదేశ ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని ఉగ్రవాదం 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 టెర్రరిజం టెర్రరిజం టెర్రరిజం. మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి 42 మంది మన ఇండియన్ సైనికులు చనిపోయిన దానికి నిరసనగా ఉగ్రవాదం అనేది ఎక్కడైనా మంచి పద్ధతి కాదు. ఉగ్రవాదం అనేది చాలా ఘోరమైన పని. అన్నం పుణ్యం ఎరగని సైనికులను 42 మందిని బలికొన్న ఉగ్రవాదాలని ఎక్కడున్నా సరే పట్టుకొని వాళ్లను ఉరిశిక్ష చేయాలని చెప్పి మేము నిరసనగా ఈరోజు పొద్దుటూరు అంజుమన్ అహ్లే ఇస్లాం ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణానికి సంబంధించిన అందరూ కలిసి ర్యాలీ చేయడం జరుగుతుంది. ఒక రిప్రజెంటేషన్ మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తాము. దీనిపైన తగు చర్యలు తీసుకొని ఏమంటే ఉగ్రవాదాన్ని అణచివేసేదానికి, ఉగ్రవాదాన్ని లేకుండా చేసేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మన భారత ప్రభుత్వానికి విన్నవించేదానికి ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ మానవతా దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఈ ఉగ్రవాదాన్ని, టెర్రరిజాన్ని నిరసనగా తెలిపి మనం అందరం కలిసి ఐకమత్యంగా మన భారత సైన్యాన్ని కాపాడుకోవాలని, వాళ్ళ త్యాగాన్ని మనము గుర్తించాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క ఊళ్ళో ర్యాలీలు చేసి మన భారత సైన్యాన్ని మన మద్దతును తెలపాలని చెప్పి, ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ